హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీపీజీ ట్రేడర్. సో మనం కొన్ని రోజులుగా కంటిన్యూషన్ చార్ట్ ప్యాటర్న్స్ గురించి తెలుసుకోవడం జరుగుతుందండి. దానిలో భాగంగా మనం ప్రీవియస్ వీడియోలో బుల్లిష్ సిమెట్రికల్ ట్రయాంగిల్ చార్ట్ ప్యాటర్న్ గురించి తెలుసుకోవడం జరిగిందండి. ఎవరైతే ఆ వీడియో చూడలేదో వీలైతే ఛానల్ లోపలికి వెళ్ళి ఒకసారి ఆ వీడియోని చెక్అవుట్ చేయండి. సో ఈరోజు ఈ వీడియోలో బేరిష్ సిమెట్రికల్ ట్రయాంగిల్ చార్ట్ ప్యాటర్న్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. బేరిష్ సిమెట్రికల్ ట్రయాంగిల్ ఈజ్ అ చార్ట్ ప్యాటర్న్. ఇట్ ఈజ్ అ బేరిష్ కంటిన్యూషన్ చార్ట్ ప్యాటర్న్. బేరిష్ కంటిన్యూషన్ చార్ట్ ప్యాటర్న్స్ అంటే ఏంటి సార్ అనుకోండి. మార్కెట్ అనేది ఒక డౌన్ ట్రెండ్లో ఫామ్ అవుతుంది అనుకుందాం. మార్కెట్ అనేది ఇంకా డౌన్కి ఫాల్ అవుతుందని మనకు ఈ చార్ట్ ప్యాటర్న్స్ ద్వారా తెలియడం జరుగుతుంది. ఓకేనండి. థర్డ్ పాయింట్ కనుక గమనించినట్లయితే విల్ టేక్ ఎంట్రీ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ డౌన్. సో మరి మార్కెట్ అనేది ఇంకా కిందికి ఫాల్ అవుతుందని తెలిసినప్పుడు మనం ఏం చేస్తామండి, మన ఎంట్రీని సెల్లింగ్లో తీసుకోవడం జరుగుతుంది. ఓకేనండి. ఇప్పుడు ఈ చార్ట్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ చార్ట్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవ్వడానికి మనకు ఖచ్చితంగా ఒక డౌన్ ట్రెండ్ అనేది ఫామ్ అవ్వాలి. ఈ విధంగా ఒక డౌన్ ట్రెండ్ అనేది ఫామ్ అయింది అనుకుందాం. సర్టెన్ ఆఫ్ ప్రైస్లో మార్కెట్ అనేది సపోర్ట్ ఫేస్ చేసి ఒక చిన్న అప్సైడ్ మూమెంట్ అనేది ఈ విధంగా చూపించింది అనుకుందాం. సో దీనిని నేను మొదటి సపోర్ట్ లెవెల్గా ఐడెంటిఫై చేశాను. ఈ విధంగా పైకి వెళ్ళిన మార్కెట్ అనేది మళ్ళీ ఒక రెసిస్టెన్స్ లెవెల్ని ఫేస్ చేస్తూ మళ్ళీ కింది వైపు ఫాలో అవ్వడం జరిగింది, ప్రీవియస్గా ఉన్న సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేయకుండా. ఇప్పుడు దీనిని నేను మొదటి రెసిస్టెన్స్ లెవెల్గా ఐడెంటిఫై చేశాను. సో మార్కెట్ అనేది మళ్ళీ ఒక సపోర్ట్ తీసుకొని చిన్న అప్సైడ్ మూమెంట్ అనేది తీసుకోవడం జరిగింది, ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేయకుండా. ఇప్పుడు దీనిని నేను రెండవ సపోర్ట్ లెవెల్గా ఐడెంటిఫై చేశాను అనుకుందాం. మళ్ళీ మార్కెట్ ఏం చేసిందండి, అదే రెసిస్టెన్స్ లెవెల్ నుంచి ఫాల్ అవుతూ మళ్ళీ చిన్న డౌన్ సైడ్ మూమెంట్ అనేది చూపించడం జరిగింది. ఇప్పుడు దీనిని నేను రెండవ రెసిస్టెన్స్ లెవెల్గా ఐడెంటిఫై చేశాను. ఇప్పుడు మళ్ళీ మార్కెట్ ఏం చేసిందండి, ఒక చిన్న అప్సైడ్ మూమెంట్ అనేది తీసుకొని కింది వైపు ఈ విధంగా ఫాల్ అయ్యింది. ఇప్పుడు దీనిని నేను మూడవ సపోర్ట్ లెవెల్గా ఐడెంటిఫై చేశాను అనుకుందాం. గుర్తుంచుకోండి, ఈ చార్ట్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవ్వడానికి ఖచ్చితంగా రెండు సపోర్ట్ లెవెల్స్, రెండు రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి ఫామ్ అవ్వాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పైన ఉన్న మూడు రెసిస్టెన్స్ లెవెల్స్ని కలుపుతూ ఒక ట్రెండ్ లైన్ని డ్రా చేయండి ఈ విధంగా. అండ్ అలాగే కింద ఉన్న మూడు సపోర్ట్ లెవెల్స్ని కలుపుతూ ఒక ట్రెండ్ లైన్ని డ్రా చేయండి ఈ విధంగా. సో ఈ ట్రెండ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు ఒకదానితో ఒకటి ప్యారలల్గా ఉండకూడదు, మీన్స్ ఒకదానితో ఒకటి టచ్ అవ్వాలి. సో ఈ రెండు ట్రెండ్ లైన్స్ అనేవి ఎక్కడైతే టచ్ అవుతున్నాయో ఆ పాయింట్ని మనము అపెక్స్గా చెప్పుకుంటాము. అండ్ అలాగే సపోర్ట్ 1 నుంచి రెసిస్టెన్స్ 1 వరకు ఉన్న ప్రైస్ యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉందో అది మనకు బేస్గా చెప్పుకోవడం జరుగుతుంది. దీనిని నేను ఈ విధంగా ఐడెంటిఫై చేశాను. ఎప్పుడైతే మార్కెట్ అనేది కింద ఉన్న ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసి క్లోజ్ చేస్తుందో మార్కెట్లో మనము ఒక హ్యూజ్ సెల్లింగ్ని గమనించవచ్చు. ఇప్పుడు ఈ చార్ట్ ప్యాటర్న్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ముందు ఒక చార్ట్ అనేది ఈ విధంగా ఫామ్ అవుతుందండి, దాన్ని క్లియర్గా గమనించండి. ఇదేం చార్ట్ అండి, ప్రెస్టీజ్ ఈక్విటీ ఇంట్రాడే టైం ఫ్రేమ్లో ఉన్నామండి, మీన్స్ 5 minutes టైం ఫ్రేమ్లో ఉండడం జరిగింది. సో ఇక్కడ వరకు మీరు గమనించినట్లయితే క్లియర్గా ఇక్కడ మీకు ఆల్రెడీ ఈ చార్ట్ ప్యాటర్న్ అనేది ఐడెంటిఫై అయ్యే ఉంటుందండి. లేనట్లయితే ఇప్పుడు నేను మీకు ఈ చార్ట్ ప్యాటర్న్ని ఐడెంటిఫై చేసి చూపిస్తాను చూడండి. పైన ఉన్న రెండు రెసిస్టెన్స్ లెవెల్స్ని కలుపుతూ ఒక ట్రెండ్ లైన్ని డ్రా చేయండి ఈ విధంగా. అండ్ అలాగే కింద ఉన్న రెండు సపోర్ట్ లెవెల్స్ని కలుపుతూ ఒక ట్రెండ్ లైన్ని డ్రా చేయండి ఈ విధంగా. అండ్ అలాగే ఈ రెండు ట్రెండ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఒకదానితో ఒకటి ప్యారలల్గా ఉండకూడదు, మీన్స్ ఒకదానితో ఒకటి టచ్ అవ్వాలి. సో ఇవి ఎక్కడైతే టచ్ అవుతున్నాయో వాటిని ఆ ప్రదేశాన్ని మనము అపెక్స్గా చెప్పుకుంటాము. దాన్ని ఇప్పుడు ఐడెంటిఫై చేయండి. అండ్ అలాగే ఇప్పుడు బేస్ని కూడా ఐడెంటిఫై చేయండి. మరి మనం ఎంట్రీ అనేది ఏ విధంగా పనిచేయాలి, కింద ఉన్న ట్రెండ్ లైన్ని ఎప్పుడైతే బ్రేక్ చేసి మార్కెట్ క్లోజ్ చేస్తుందో మనం ఎంట్రీ తీసుకోవడం జరుగుతుంది. అండ్ అలాగే క్లోజ్ చేసిన క్యాండిల్ ఏదైతే ఉందో దానిపైన మన స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. గుర్తుంచుకోండి, మీరు ఎంట్రీ తీసుకుంటున్న పాయింట్ నుంచి మీరు స్టాప్ లాస్ ప్లేస్ చేస్తున్న పాయింట్ వరకు మీ రిస్క్ అనేది 2% రిస్క్ రివార్డ్ రేషియోకి అనుగుణంగా ఉండాలి. ఒకవేళ ఆ విధంగా లేనట్లయితే మీరు ఆ ట్రేడ్ని అవాయిడ్ చేయవచ్చు. ఈ చార్ట్ ప్యాటర్న్ సంబంధించి మీరు టైం ఫ్రేమ్కి అంత పెద్ద ఇంపార్టెన్స్ అనేది ఇవ్వవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఈ చార్ట్ ప్యాటర్న్ అనేది అన్ని టైం ఫ్రేమ్లలోనూ ఫామ్ అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే అన్ని టైం ఫ్రేమ్లలోనూ ప్రాపర్గా వర్క్ అవ్వడం కూడా జరుగుతుంది. వీలైనంత వరకు మీరు ఈ చార్ట్ ప్యాటర్న్ని మల్టీ టైం ఫ్రేమ్లో యూజ్ చేయడానికి ట్రై చేయండి. దాని ద్వారా మీకు ఈ చార్ట్ ప్యాటర్న్ యొక్క అక్యురసీ అనేది ఇంకా ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. ఇది నా సజెషన్ మాత్రమే, మీరు ఏ విధంగా యూజ్ చేస్తారనేది మీపై ఆధారపడి ఉంటుంది.
ఇప్పుడు ఈ చార్ట్ ప్యాటర్న్ సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ని తీసుకురావడం జరిగిందండి. వాటిని ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్పై గమనించండి. ఎగ్జాంపుల్ 1. సో ఇదేం చార్ట్ అండి? నిఫ్టీ 50 30 మినిట్స్ చార్ట్లో ఉన్నామండి. గమనించినట్లయితే మార్కెట్ అనేది ఒక డౌన్ ట్రెండ్లో ఉంది. సర్టెన్ ఆఫ్ ప్రైస్లో మార్కెట్ అనేది ఈ బేరిష్ సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది ఫామ్ చేసింది. తర్వాత ఈ విధంగా హ్యూజ్ ఫాల్ అనేది గమనించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ 2 గమనించండి. ఇది కూడా నిఫ్టీ 50ని 30 మినిట్స్ టైం ఫ్రేమ్లోనే ఉన్నామండి. గమనించండి, మార్కెట్ అనేది కంటిన్యూస్గా ఒక డౌన్ ట్రెండ్లో ఫామ్ అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే సర్టెన్ ఆఫ్ ప్రైస్లో మార్కెట్ అనేది మనకు ఈ బేరిష్ సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. సో ఈ కింద ట్రెండ్ లైన్ బ్రేక్ చేసిన తర్వాత మన ఎంట్రీ అనేది పనిచేస్తామండి. దానిపైన మన స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేస్తాం. సో ఈ విధంగా మనకు టార్గెట్ అనేది హిట్ అవ్వడం జరుగుతుంది. సో టార్గెట్ చెప్పడం మర్చిపోయాను కదండి. మనకు ఈ బేస్ ఏదైతే ఉందో అది మనకు సింపుల్గా టార్గెట్గా ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 3ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గమనించండి, ఇదేం చార్ట్ ప్యాటర్న్ అండి? జేఎస్ఎల్ ఈక్విటీ 10 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉండడం జరిగింది. మార్కెట్ అనేది ఒక హ్యూజ్ సెల్లింగ్లో కనిపిస్తుందండి. ఇక్కడ ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అయింది. తర్వాత మనము కింద ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసిన తర్వాత ఈ విధంగా ఎంట్రీ అనేది పనిచేస్తాం. తర్వాత దానిపైన క్లోజ్ చేసిన క్యాండిల్ ఏదైతే ఉందో దానిపైన మన స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేస్తాం. సో ఇది అండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ అలాగే వెళ్ళే ముందు వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఏ గుడ్ డే. థ్యాంక్ యూ సో మచ్.